నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశంపై చర్చ. స్టీల్ ప్లాంట్ సమీపంలో నాటు తుపాకీ పేలి కార్మికుడు మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి పనిచేస్తుంది. ఫిషింగ్ హార్బర్లో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల, రాష్ట్ర మంత్రి అప్పలరాజు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో మిజోరాం గవర్నర్ హరిబాబు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన భర్త అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీల సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ తో కలిసి నడిచే అవకాశం రావడం పట్ల షర్మిల హర్షం వ్యక్తం చేశారు. తన పార్టీని అతిపెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. తన తండ్రి వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంతకాలం కాంగ్రెస్లోనే ఉన్నారని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కలలుగానే వారిని గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లోనే తాను నడుస్తున్నారని, వైఎస్ఆర్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు ఏపీపీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రాహుల్ గాంధీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో ఏపీ నేతలతో జరిగిన సమావేశంలో షర్మిల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఏపీలో ప్రత్యేక హోదా పేరుతో పాదయాత్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో తిరుపతిలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు తెప్పించుకున్నారు. విశాఖ నగరంలో నాటు తుపాకులు కలకలం సృష్టిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్లాంట్ కు ఉండే అటవీ ప్రాంతంలో వన్యమృగాల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అదే తుపాకీకి బలయ్యారు. దీనిపై పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. హత్య తదితర కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లైసెన్స్ లేకుండా వాడుతున్న నాటు తుపాకీపై కూడా ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అగ్నంపూడి పినమడక ప్రాంతానికి చెందిన కడవలు పైడిరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి వన్యమృగాలను వేటాడే అలవాటుంది. ఇందులో భాగంగానే ఒక నాటు తుపాకీని సంపాదించాడు. పైడిరాజు బుధవారం రాత్రి స్టీల్ ప్లాంట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా చైతన్య కాలేజ్ సమీపంలో అతను విగత జీవిగా పడి ఉన్నాడు. అయితే పైడిరాజు మృతదేహం రక్తపు మడుగుల్లో ఉండడంతో ఇతను హత్యకు గురైనట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇతనితో పాటు ఉన్న సాగర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరూ డ్యూటీ అయిపోయిన తర్వాత దేశపాత్రనపాలెం వైపు నాటు తుపాకీతో వెళ్తుండగా పొరపాటున అది పేలడంతో మోటార్ సైకిల్ నడుపుతున్న పైడిరాజు దేహంలో గుళ్లు దూచుకుపోయాయని సౌత్ ఏసీపీ త్రినాథ్ తెలిపారు. పైడిరాజుకు వేటాడే అలవాటు ఉందని, అందులో భాగంగానే లైసెన్స్ లేని నాటు తుపాకీ వాడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హత్య కేసుతో పాటు తుపాకీ కలిగి ఉన్నందుకు గాను పలు కేసులు నమోదు చేశామన్నారు. నేను ఏసీపీ సౌత్ గాజువాక నిన్న ఈవినింగ్ కడవలి పైడిరాజు 38 ఇయర్స్, ఈయన పెనుమడక కాలనీ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఈయన నాటు తుపాకీతో హంటింగ్కి వెళ్ళడం అలవాటుగా పెట్టుకున్నాడు. అయితే ఈయనతో పాటు సాగర్ అనే అదే గ్రామానికి చెందిన వ్యక్తితో కలిసి హంటింగ్కి వెళ్ళాలని వచ్చాడు. అయితే దేశపాత్రనపాలెం దగ్గర ఈ తుపాకీని దాచుకున్నాడు. పర్వాడ్ లిమిట్స్ దేశపాత్రనపాలెంలో. వీళ్ళు మార్గ మధ్యలో మందు కొనుక్కొని దేశపాత్రనపాలెం వెళ్ళి అక్కడ కొద్దిగా మందు తాగిన తర్వాత దేశపాత్రనపాలెంలో తుప్పలో దాచుకున్న నాటు తుపాకీని తీసుకొని వస్తుంటే సెక్టర్ 12 దగ్గరలో పెట్రోల్ బంక్ దగ్గర వెనక్కి కూర్చున్న సాగర్ అని ఆయన అది సరిగా హ్యాండిల్ చేయకపోవడం వలన యాక్సిడెంటల్గా అది పేలింది. నాటు తుపాకీ పేలి లెఫ్ట్ చెస్ట్ మీద ఇంజరీ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. దీని మీద మేము కేసు నమోదు చేసాం. 304 Part 2 ఎక్స్ప్లోజివ్ యాక్ట్, అలాగే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కూడా వేయడం జరిగింది. దాని మీద ఈ సాగర్ని అదుపులో తీసుకుంటాం, రిమాండ్కి పంపిస్తాం. సాగర్ ఒక్కడే, ఆయన ఒక్కడే, ఇద్దరు 2 వీలర్స్ మీద వస్తున్నారు. చనిపోయిన పైడిరాజును సాగర్ ఇద్దరు 2 వీలర్ బైక్ మీద వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎక్కడెక్కడ నాటు తుపాకులు ఉన్నాయి, ఈ నుండి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మేము
చూడడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అన్లైసెన్స్, అందుకే ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ అనే దాని మీద వేసాం. అలాగే ఈ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ 3 and 4 కూడా వేయడం జరిగింది. ఈ సాగర్ సాగర్కి అన్మ్యారీడ్, 23 years. ఆయన చనిపోయిన ఆయనకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు ఆయన. అయితే స్టీల్ ప్లాంట్కు సంబంధించి 20,000 ఎకరాల మైదాన ప్రాంతం ఉండడంతో అక్కడ వన్యమృగాలను వేటాడడం సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో పైడిరాజు నాటు తుపాకీ కలిగి ఉండడం పలు అనుమానాలకు దారితీస్తోందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులో సాగర్ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఎవరి వద్దైనా నాటు తుపాకీలు ఉన్నాయన్న దానిపై లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంగారం చోరీ కేసులో నిందితుడిని పరవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పిల్లాకు నూకరాజు నుండి సుమారు 22 తులాల బంగారం, 39 తులాల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ రావు మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా మంత్రిపాలెం గ్రామంలో గత నెల 7న చోరీ జరిగింది. 29 తులాల బంగారం, 39 తులాల వెండి, 1,48,000 నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పరవాడ సిఐ ఈశ్వర్రావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు నూకరాజు నుండి కొంత మొత్తంలో చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని అడిషనల్ ఏఎస్పీ పిఎస్ఎన్ రావు తెలిపారు. నిందితుడిపై ఇప్పటి వరకు 23 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఉదయం పూట మాత్రమే చేసేటువంటి ఇంటి దొంగతనాలు, హౌస్ బర్గ్లరీస్, అందులో కరడు కట్టినటువంటి నేరస్తుడు పిల్లా నూకరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను సుమారు దాదాపుగా ఇప్పటి వరకు కూడా ఈ జిల్లాలో, మన అనకాపల్లి జిల్లాలో సుమారు 20 కేసుల పైన నేరాలు చేశాడు. 20 నేరాలు చేశాడు. తర్వాత 2 సార్లు పోలీస్ కస్టడీ నుంచి కూడా తప్పించుకొని పారిపోయాడు. ఒక పిల్లా నూకరాజు, ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి చోడవరం దగ్గర మండలంలో ఉన్నటువంటి లక్ష్మీపురం గ్రామం. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే సుమారుగా మన అనకాపల్లి జిల్లాలోనే ఇప్పటి వరకు కూడా, అంటే డిసెంబర్ 7న ఏదైతే ఇక్కడ జరిగిందో అదే రోజున సబ్బవరంలో జరిగింది. తర్వాత 20వ తారీఖు నాడు రావికమతం లిమిట్స్లో 3 నేరాలు జరిగినాయి. తర్వాత 27వ తారీఖు నాడు, అంటే కిందటి నెల ఇవన్నీ కూడా, నాడు దేవరపల్లిలో 2 నేరాలు, కాకుండా అంతకు ముందున కోటపాడులో, తర్వాత చిడికాడులో కొన్ని నేరాలు జరిగినాయి. దాదాపుగా 10 నేరాలు ఇతను అంగీకరించడం జరిగింది. అతని దగ్గర ఉన్నటువంటి సొత్తుని దాదాపుగా మనకైతే ఈ 10 కేసుల్లో సుమారు 28 తులాల 28 తులాల బంగారం, 39 తులాల వెండి, 1,48,500 రూపాయలు క్యాష్, వీటిల్లో కూడా అంతా పోవడం జరిగింది. మనం ఈ రోజున వీటిల్లో సుమారుగా 22.5 తులాలటువంటి బంగారం. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అనకాపల్లిలో 2,744 టిడ్కో ఇళ్లను మంత్రి అమర్నాథ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో 2.50 లక్షల టిడ్కో ఇళ్లను నిర్మించారు. ఇప్పటికే 80,000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. వచ్చే 2-3 నెలల్లో మరో 1,00,000 ఇళ్లను అందజేసేందుకు చురుగ్గా ప్రయత్నాలు సాగుతున్నాయని ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలిపారు. మంత్రి అమర్నాథ్తో కలిసి టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తున్నామని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సర్వే నివేదికల ఆధారంగా మార్పులు చేర్పులు జరుగుతాయన్నారు. అలా జరిగినప్పుడు ఇబ్బందులు పడేవారు మాత్రమే పార్టీలు మారుతున్నారు తప్ప పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఎవరు వీడటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగనే మళ్లీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి, ఇన్ఛార్జ్ మలసాల భరత్, టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఈరోజు అనకాపల్లి పట్టణం పక్కనే ఎంతో ప్రతిష్టాకరంగా నిర్మించి సుమారుగా 2,744 టిడ్కో హౌస్ల నిర్మాణం చేసి ఈరోజు లబ్ధిదారులకు అందించడం. గత ప్రభుత్వంలో మాదిరి మేము కట్టాము, ఇంత లోన్ తీసుకొని కట్టి ఇంత డబ్బులు ముందు డిపాజిట్ చేయండి, ఆ తర్వాత నెల ఇంత బ్యాంకులోని కట్టండి అని పేదవాడి మీద భారం మోసే పరిస్థితి లేకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఏ విధంగా అయితే జగనన్న స్థలాలు ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశారు, అదేవిధంగా టిట్కో హౌసెస్ కూడా అర్హులైన పేదవాళ్ళకి కేవలం ₹1 ఉచితంగా నిర్మించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 2,50,000 టిట్కో హౌసెస్ నిర్మాణం చేసి పేదలకు అందించే కార్యక్రమం జరుగుతుంది. అందులో సుమారుగా ఇప్పటికే 80,000 చిల్లర హౌసెస్ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. రాబోయే 2-3 నెలల్లో 1,00,000 చిల్లర గృహాలు కంప్లీట్ చేసి పేదవాళ్ళకి అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సాగర పరిక్రమతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతామని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ రూపాల వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ సాగర పరిక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ను కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల, రాష్ట్ర మంత్రి సిదిరి అప్పలరాజులు పరిశీలించారు. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని సందర్శించారు. 11వ జట్టును కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా చేపల రవాణా వాహనం, ఐస్ బాక్సులు కలిగిన 23 మోటార్ సైకిళ్లు, 27 ఫిష్ ఆంధ్ర యూనిట్లు, 4 లైవ్ ఫిష్ వెండింగ్ సెంటర్ల యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 70 మంది మత్స్యకారులు సబ్సిడీపై యూనిట్లను అందజేశారు. అలాగే 39 మంది మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 23 లక్షల రుణాలను, నమూనా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎవరు సేల్ పెట్టకండి. కమిషనర్ గారు రూపాల మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం ప్రవేశపెట్టిందని, 2019లోనే ప్రత్యేకంగా కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని మంత్రులు పురుషోత్తమ రూపాల, సిదిరి అప్పలరాజులు అన్నారు. సాగర పరిక్రమ ద్వారా కేంద్రం మత్స్యకారులను ఆదుకుంటోందన్నారు. దేశంలో గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఇక్కడ మెరైన్ సదుపాయాలు కల్పించడంలో గత చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. स्वागत करता हूं। मेरे मंत्री अपला राजू जी ने कई बातें आपके सामने रखी है और मैं 26 तारीख को पूरा दिन यहाँ विशाखापट्टनम में ही आप सबके बीच था। నేను 26వ తారీఖు డిసెంబర్ सागर परिक्रमा कार्यक्रम के चलते मैं जुवेलदीना से प्रारंभ किया, कोठापट्टनम, चिराला, वोडारेऊ, निजामापट्टनम, मछलीपट्टनम, भीमावरम, अंतर्वेदीपालम, यानम, पुदुचेरी, काकीनाडा, उपाड़ा चलते हुए मैं विशाखापट्टनम पहुंचा। సాగర్ పరిక్రమ और भी मैं एक दिन आंध्र प्रदेश के लिए आने वाला हूं। ఇప్పటివరకు నేను 4 రోజులు మీ एक्वा फार्मर से मिला, अपने प्रोसेसर वालों से मिला, एक्सपोर्ट करने वालों से मिला, ट्रेडिंग करने वालों से मिला, फार्म पे जाके एक्चुअल फार्म को भी देखा, हैचरी को वाले को भी मिला और जितने भी स्टेक होल्डर्स हैं सभी से बैठ के बातचीत किया है, सभी से मैंने आवेदन लिए हैं। इस पूरी सागर परिक्रमा यात्रा आंध्र प्रदेश की जिस प्रकार से चली है, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దేశంలోనే 2వ అతిపెద్ద తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత అతిపెద్ద తీర ప్రాంతం మనది. గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలు తీసుకుంటే 10, 12, 14, 18 హార్బర్లు ఉన్నాయి. మత్స్యకారులకు అవసరమైనటువంటి మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్ని రాష్ట్రాలు కూడా సమకూర్చుకున్నాయి. దురదృష్టం అనే దానికంటే కూడా నిర్లక్ష్యం. మత్స్యకారులంటే చిన్న చూపు. కేవలం అదే కారణంతో ఈ రాష్ట్రంలో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదని నేనైతే అభిప్రాయపడతాను. 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఈ రాష్ట్రాన్ని అత్యధికంగా పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఒక హార్బర్ కానీ, ఒక పోర్టుకు కానీ ఎయిదర్ ఫౌండేషన్ ఆర్ ఇనాగరేషన్, శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ మీరు చేయగలిగారా? మీరేమో అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరేమో మత్స్యకారుల అభివృద్ధి గురించి మాట్లాడతారా?
రాష్ట్రంలో మత్స్యకారుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సాగర పరిక్రమ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా నుండి విశాఖ జిల్లా వరకు 4 రోజుల పాటు మంత్రులు పర్యటించారు. ఈ కార్యక్రమం విశాఖతో ముగిసింది. మహిళా సాధికారతే ప్రధాని మోడీ లక్ష్యమని మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. పాత జైల్ రోడ్లో ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళా కళాశాల వ్యవస్థాపకులు శృంగవరపు సూర్యారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి చదువుల తల్లి సరస్వతి అమ్మవారి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి అధ్యక్షతన జరిగిన సభలో గవర్నర్ కీలక ఉపన్యాసం చేశారు. ప్రపంచంలోనే 60% యువత ఉన్న దేశం భారతావనిగా చెప్పారు. దేశ సంపద కీర్తి యువతేనన్నారు. జాతీయ విద్యా విధానం 2020 రూపొందించిన ప్రధాని మోడీ మహిళల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి వారికి శిక్షణ ఇచ్చే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని స్వయం సమృద్ధి సాధించాలని కోరారు. అనంతరం మెరిట్ విద్యార్థులకు పథకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ వై లక్ష్మి, అరుణ పద్మ, డాక్టర్ గీతాంజలి, జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవి తదితరులు పాల్గొన్నారు. విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిగా చేరాను. నేను చేరినప్పుడు 1200 మంది విద్యార్థులు కళాశాలలో ఉంటే అమ్మాయిలు ఎవరూ లేరు. ఒకే ఒక అమ్మాయి ఉంది విద్యార్థిగా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంజనీరింగ్ విద్య అంటే ఇది అమ్మాయిలకి అవసరం లేదు, అమ్మాయిలు చేయవలసింది కాదు, దీనికి సూటబుల్ కాదు, వాళ్ళు ఏదో డాక్టరో, బైపీసీయో, ఫిజిక్సో, కెమిస్ట్రీయో, బయాలజీయో, సైన్సెస్ కోర్సు పోతే చాలే, ఇంజనీరింగ్కి అవసరం లేదనుకున్నాను. తర్వాత కాలంలో ఇంజనీరింగ్ చేసినా కంప్యూటర్లు చేస్తే బాగుంటుంది, దానికైతే పనికొస్తారు, రూమ్లో ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని పనిచేస్తే సరిపోతుంది, కాబట్టి ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అన్నారు. ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలల్లో మహిళలకి 33% రిజర్వేషన్ వచ్చిన దరిమిలా మహిళల యొక్క శాతం అనేక కళాశాలలో 50% మించిపోయింది. సగానికి పైగా ఇవాళ అమ్మాయిలు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. అన్ని బ్రాంచుల్లో ఉన్నారు. మెకానికల్ కానీ, సివిల్ కానీ, కెమికల్ కానీ అన్ని బ్రాంచెస్లో కూడా ఇవాళ అమ్మాయిలు ఇంజనీరింగ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న జనాభాలో 65% మంది యువత 35 సంవత్సరాలకు తక్కువ పడినటువంటి వాళ్ళు. అపారమైన ఉత్సాహం, అపారమైన శక్తియుక్తులు కలిగినటువంటి 65% మంది ఉన్న యువత ఈ దేశానికి సహకారం అందిస్తుంటే, ఈ దేశ ప్రగతిలో వాళ్ళు ఒక చెయ్యేస్తుంటే, ఇవాళ ప్రపంచంలో కల్లా భారతదేశము అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క ఆర్థిక పరంగా ఏదైనా దేశం ఉందంటే ఇవాళ భారతదేశం ఈ యువత ద్వారా. అంగన్వాడీ సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా 24వ రోజు కొనసాగింది. పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. విశాఖ కలెక్టరేట్ ముట్టడి ఆందోళనలో పోలీసులతో జరిగిన వాగ్వివాదంలో గాయపడ్డ మహిళలను పరామర్శించారు. ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అంగన్వాడీలను మోసం చేశారని కాంగ్రెస్ నాయకుడు వేగి దివాకర్ మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సిఐటియు కాంగ్రెస్ నాయకులతో పాటు యూనియన్ నాయకులు బృంద, లెక్కల దేవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. మరి వీరు అంగన్వాడీ తాలూకా నిధులు ఆగిపోవడం వల్ల ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఆగిపోయి ఉన్నాయి. అలాగే ఉదయం మన ఏదైతే పారిశుద్ధ కార్మికుల దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు బాధలు కూడా వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎక్కడ ఇంటి దగ్గర చూసినా, ఎక్కడ మూల కారణాల్లో చూసినా ప్రతి ఇంటి దగ్గర కూడా చెత్త పెరిగిపోయి ఉన్నది. కనీసం వాళ్ళు 10 రోజులు బట్టి చేస్తున్నా అడిగే నాదులు లేడు. కనీసం ఆ ఆఫీసుల్లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని పాత వాళ్ళని బయట నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి కాంట్రాక్ట్ వర్కర్స్ని తీసుకొచ్చి మరి పనిచేస్తున్నారు. మాకు ₹1, ₹2 మేము అడిగిన దానికి పెంచితే మేము హ్యాపీగా మేము పనులు చేసుకుంటాం కానీ వాళ్ళు బాధపడుతున్నారు. మీరు మళ్ళీ రేపు అధికారంలో రావడానికి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. ఎమ్మెల్యేలు మారిస్తే ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు మారండి. ముందు మీ తాలూకా
ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏదైతే మీరు పారిశుద్ధ్య కార్మికులకు కానీ ప్రజలకు కానీ హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నెరవేర్చేటట్టుగా చూడండి. ఈరోజు అనేక రకమైనటువంటి వ్యవస్థలు సమ్మెలు చేస్తున్నాయి. ఒక అంగన్వాడీ వ్యవస్థే కాదు, పారిశుద్ధ్య కార్మికులే కాదు, రైతులే కాదు, ఉద్యోగస్తులు అనేక రకమైనటువంటి సమ్మెలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చున్నారు. వాళ్ళందరి సమస్యల్ని తీర్చవలసింది మీరే. ఎందుకంటే న్యాయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీకే మేము బాధలు చెప్పుకుంటారు. ఆ బాధల్ని వాళ్ళు అడిగిన 100% కాకపోయినా కనీసం 50% అయినా తీర్చే బాధ్యత మీరు తీసుకుంటారని, అలాగైతేనే రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి ఓటు అడగడానికి మీ కొత్త ఇన్ఛార్జీలైనా సరే వెళ్ళి ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు గౌరవంగా వాళ్ళు స్వీకరిస్తారని. విశాఖలో ఉంటున్న జూనియర్ ఆర్టిస్టులకు సినిమాల్లో అవకాశాలు కల్పించాలని ఏపీ ఫిల్మ్ అండ్ జూనియర్ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షురాలు ఎజ్జర నాగేంద్రమ్మ ప్రభుత్వాన్ని కోరారు. మద్దిలపాలెంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విశాఖలోను ఉత్తరాంధ్రలోనూ అనేక లొకేషన్ స్టూడియోలు ఉన్నప్పటికీ స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా విశాఖకు తరలి రావాలని, స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. ఇండస్ట్రీ విశాఖకు వచ్చేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సహకారంతో మాకు పని కల్పించాలని, ఇక్కడ ఈ వైజాగ్లో మంచి మంచి స్టూడియోలు, మంచి మంచి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. కానీ ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చుకోవటం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ కళాకారులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే ఏ జిల్లాలోనైనా కళాకారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగించాలని, అలాగే మేము ఇప్పుడు ఈ ప్రజెంట్ విశాఖపట్నంలో మేము ఉన్నాము స్థానికంగా. మా విశాఖపట్నంలో కూడా అందరికి కూడా మాకు ఆర్టిస్టులకి పని కల్పించాలని, పెద్దలకి, సినిమా పెద్దలకి, మన రాష్ట్ర పెద్దలకి అందరికి కూడా మేము తెలియపరచుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియపరచాలని మా కళాకారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మీట్ అవ్వటం జరిగింది. అలాగే మా అందరికీ కూడా మీరు మాకు మంచి చేస్తారని, మీరు చెప్పింది మా చెప్పింది మీరు విని, మీ చెప్పింది మేము విని మేమందరం కలిసి వెళ్తారని మా బాధతో ఈరోజు మీ పెద్దలందరికీ తెలియపరచుకుంటున్నాము. అలాగే ఇక్కడ వైజాగ్లో ప్రతి స్టూడియోలు ఉన్నాయి, కానీ ఇక్కడ మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. మరి ఇక్కడ సినిమాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదో తెలియట్లేదు మాకు. కానీ ఎక్కడో వస్తున్నాయి, కానీ కళాకారుని గుర్తించట్లేదు. ఇక్కడ ఉన్న పెద్దలు గుర్తించట్లేదో, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ పెద్దలు గుర్తించట్లేదో మాకు తెలియదు. ఇక్కడ కళాకారులు అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళకి కళాకారులు అందరికీ కూడా న్యాయం జరగాలని, వాళ్ళందరూ కూడా పని కల్పించాలని నేను ఈ కార్యక్రమం ద్వారా మా కళాకారుల తరపు నుంచి, నేను మన రాష్ట్రం తరపు నుంచి కూడా నేను మనస్ఫూర్తిగా ఏడుకుంటున్నా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ నటుడు శ్రీకాంత్, కుమారుడు రోషన్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్తో దేవరా, రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చిత్రాల్లో తాను నటిస్తున్నారని శ్రీకాంత్ వెల్లడించారు. ఈ 2 చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారని చెప్పారు. వైజయంతి బ్యానర్ లో ఛాంపియన్ చిత్రంలో తాను నటిస్తున్నారని రోషన్ తెలిపారు. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇస్తే. ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు తీసుకుని అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రాబోయే సినిమాలు నేను తారక్తో దేవరా అనే సినిమా ఒకటి, అలాగే రామ్ చరణ్తో గేమ్ చేంజర్, ఈ 2 సినిమాలు ప్రస్తుతానికి నా సెట్లో ఉన్నాయి. రెండింటిలో కూడా మంచి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం అండ్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రజెంట్ మన వైజయంతి లో ఛాంపియన్ అని ఒక మూవీ டிசம்பர். ஸோ அப்போ கூட இன்னும் ரொம்ப வருஷம் ஆச்சு அப்படி இப்படின்னு அதெல்லாம் அப்படியே ரீகலெக்ட் பண்ணும்போது எனக்கே ரொம்ப இதுவாக இருந்தது. ஸோ டெஃபினட்டாக அது ஒரு பெரிய லாஸ் தான். జీవీఎంసీ వాటర్ ఫిల్టరేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గానగర్ ప్లాంట్ వద్ద ధర్నా చేపట్టారు. విధులు బహిష్కరించి ధర్నాకు దిగిన కార్మికులకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరంలో కూర్చొని మద్దతు తెలిపారు. మాట తప్పం మడం తిప్పం అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న వారిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనికి సమాన వేతనం ఇస్తాము అని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, లేకపోతే కార్మికులకి మేము మంచిగా వాళ్ళకి బాగా మేము అన్నీ చేస్తామని చెప్పినటువంటి మాటలు కావచ్చు,
ఇలా చెప్పి ఆయన అధికారంకి వచ్చిన తర్వాత ఆ మాటలన్నీ కూడా తొంగలోకి తొక్కారు. ఈరోజు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతనా ఇప్పుడు మనం అన్నామంటే అందుకే జీవో నంబరు సమాన వేతనం, సమానం పని, సమాన వేతనం ఇవ్వాలని ఒక నినాదంతో వచ్చాము. మీకు ఒకటి ఉదాహరణ చెప్పాలి. జీవీఎంసీ స్కూల్స్ ఉన్నాయి కదా, అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్కి వాచ్మెన్లు కావాలని చెప్పేసి, ఎందుకంటే ఆ దొంగతనం జరిగిపోతుంది, వాచ్మెన్లు పెట్టండి అని చెప్పి వాచ్మెన్లు పడినట్టు గవర్నమెంట్ పాలసీల ప్రకారంగా వాచ్మెన్ తీసుకొచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తున్నాడు, టీచర్స్ వచ్చే 9 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతున్నాడు. ఆయన వాచ్మెన్ ఎప్పుడు ఉండాలి? టీచర్లు ఉన్నప్పుడు కాదు, టీచర్లు లేనప్పుడు ఉండాలి. కానీ పాలసీ ప్రకారం ఏముందంటే 3 వేయాలి. 8 గంటలకు చేరుకున్నారు, పని వేతనాలు చెప్పిన 8 గంటలకి 24 గంటలకు 3 వేయాలి. కార్మికులకి ఇచ్చినటువంటి ఏవేది ఇవ్వాల్సినటువంటి పథకాలు ఇవ్వకపోగా ఇంట్లో ఉన్నటువంటి అనేక సంవత్సరాలుగా పెన్షన్లు పొందుతున్నటువంటి తల్లిదండ్రులు, ముసలి వాళ్ళకి వృద్ధా పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఆఖరికి వికలాంగ పెన్షన్ కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల అర్హులు ఎవరైతే ఉన్నారో డబ్బులు కట్టినటువంటి అవి కూడా క్యాన్సిల్ చేశారు. అంటే నువ్వు ఉన్నవాడిని ఓడబెక్కేస్తామంటే మరి ఏమని అనుకోవాలి? నువ్వు సంక్షేమం చేస్తున్నావా లేకపోతే ఏమిటి? నువ్వు అన్నదికి కూడా అడగనటువంటి వాళ్ళకి నువ్వు బట్టను నొక్కేసి డబ్బులు వేసేస్తున్నావు. కానీ అడుగుతున్నారు, శ్రమ దగ్గర ప్రతిఫలం ఇమ్మని అడుగుతున్నారు. నువ్వు కష్టపడేవాడికి నువ్వు కడకాళ్ళు కూర్చుని గుండెకాయలనే పద్ధతిలో చేస్తున్నావు. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీపీసీసీ బాధ్యతలు అప్పగించే అవకాశంపై చర్చ. స్టీల్ ప్లాంట్ సమీపంలో నాటు తుపాకీ పేలి కార్మికుడు మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి పనిచేస్తుంది. ఫిషింగ్ హార్బర్లో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసిన కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల, రాష్ట్ర మంత్రి అప్పలరాజు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో మిజోరాం గవర్నర్ హరిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.